మందార మొక్కలకు ఎక్కువ పూలు పూయాలంటే ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వాల్సిందేనండి. ఈ ఫర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ గార్డెన్. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నాటు మందారాలైనా హైబ్రిడ్ మందారాలైనా ఏవైనా కూడా ఈ సీజన్లో చక్కగా పూయాల్సిందేనండి ఎండాకాలంలో. మరి చూడండి, మంచి కలర్ ఫ్లవర్స్ది, మంచి సైజు కూడా పెద్ద సైజులో వస్తాయి ఫ్లవర్స్. ఇట్లా మంచిగా మనం గార్డెన్లో కలర్ ఫ్లవర్స్ మనం పెట్టుకున్నప్పుడు మరి మంచిగా ఇట్లా పువ్వులు పూయాలి పెద్ద సైజులో అంటే మాత్రం మనం ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలి రెగ్యులర్గా. మరి టైంకి వాటికి అందించాలి. మంచి హెవీ ఫీడర్ ప్లాంట్స్ ఈ మందార మొక్కలు. కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎంత మట్టుకు పువ్వులు పూస్తాయో నాకు తెలియదు, కానీ మరి మట్టిలోని సారం అయితే పోతుందండి తప్పకుండా. కొన్ని రోజులకి మొక్క నిర్జీవం అయిపోతుంది, అంటే చనిపోతుంది. మనం తెచ్చుకున్న మొక్కలు మనతో పాటు కొంతకాలం జీవించాలంటే తప్పకుండా మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిందేనండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే మన వంటింట్లో నుండి వేస్ట్ అని పడేసేటటువంటి వాటితోనే మనము ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వడం. మరి ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపించేస్తాను. చూడండి, మనము ఆనియన్స్ పీల్ చేసిన తర్వాత పీల్స్ని పడేస్తాం కదా వేస్ట్గా, పడేయకుండా చక్కగా ఇట్లా చూడండి, ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసి ఆ నీళ్ళలో నానబెట్టి పెట్టినాను చూడండి. ఒక 5 ఉల్లిపాయ తొక్కలు, పైన పొర మాత్రమే గుర్తుంచుకోండి, పైన లేయర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సన్నగా, ఆ లేయర్ మాత్రమే ఓకేనా వేసి ఒక 5 ఉల్లిపాయల తొక్కలు వేసి మంచి ఒక 1/2 లీటర్ నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టినాను. ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టేసేయండి. మంచిగా ఇట్లా ఫర్టిలైజర్ తయారైపోతుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మరి ఈ ఫర్టిలైజర్లో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుంది, మొక్కలకి ఎంతగానో అవసరమైనది. ఈ 1/2 లీటర్ ఫర్టిలైజర్లోకి 1/2 లీటర్ నార్మల్ నీళ్లు కలుపుతున్నాను, అంటే 1:1 రేషియో. చూడండి, 1 లీటర్ ఫర్టిలైజర్ తయారైంది. దీనిలోకి ఒక 2 రూపీస్ కాఫీ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి, పర్వాలేదు. మీరు స్పూన్ వైజ్గా తీసుకోవాలనుకుంటే ఒక 1/2 స్పూన్ యాడ్ చేయండి. 1 లీటర్ ఫర్టిలైజర్కి ఒక 1/2 స్పూన్ ఓకేనా. ఇప్పుడు 1 లీటర్ తయారైంది కదా, దీనిలోకి 1/2 స్పూన్ వేయాలన్నట్టు ఓకేనా. 2 రూపీస్ ప్యాకెట్ అయితే మొత్తం వేసేయండి, సరిపోతుంది. 1/2 స్పూనే ఉంటుందండి, దాంట్లో ఎక్కువ ఏమి ఉండదు. ఇట్లా మంచిగా కలిపేసి మరి ఫర్టిలైజర్ మొక్కకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు చూడండి, గమనించండి, వారానికి ఒకసారి మనం ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వచ్చు హ్యాపీగా. మరి మందార మొక్కలకి నేను ఇక్కడ ఇచ్చి చూపిస్తున్నాను. ఒక మందారాలకే కాదు, గులాబీలకు, మల్లె మొక్కలకి, ఇంకా మన గార్డెన్లో ఉన్నటువంటి అన్ని మొక్కలకి, అంటే టేబుల్ రోజెస్ మొక్కలు, విన్కా పూలు, ఇవన్నిటికీ కూడా మనము ఇవ్వచ్చండి ఈ ఫర్టిలైజర్ని. చూడండి, ఇట్లా మరి లేత రంగులో అంటే ఇట్లా ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. మంచి ఫాస్ఫరస్ ఉంటుంది దీంట్లో, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఇచ్చిన కాఫీ పౌడర్లో మరి మంచి నైట్రోజన్ ఉంటుంది, అలాగే మట్టిని యాసిడిక్ చేసే నేచర్ కూడా ఈ కాఫీ పౌడర్లో ఉంటుంది. కాబట్టి మంచి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఎన్పికేతో పాటు ఇంకా కావాల్సిన పోషకాలు కూడా మరి ఈ ఫర్టిలైజర్ ద్వారా మొక్కకు అందుతాయి. కాబట్టి మంచిగా పూలు పూస్తాయండి. నాటు మందారాలు అయితే ఎంత బాగా పూస్తున్నాయో చూడండి ఈరోజు గార్డెన్లో. ఉల్లిపాయ తొక్కలు అయితే మనం వేస్ట్గా పడేసేవే కదండి, అట్లా పడేయకుండా మనం ఈ విధంగా ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. ఒకవేళ మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనం ఆనియన్స్ అమ్ముతారు కదా, ఉల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుండి ఈ పొట్టును సేకరించుకొని మనం మంచిగా ఒక 10 లీటర్స్ బకెట్లో నానబెట్టి పెట్టి కూడా మన మొక్కలన్నిటికీ ఇవ్వచ్చు. వారానికి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.